ఏపీలో ప్రతి మహిళను పారిశ్రామికవేత్తను చేస్తామంటూ ఓవైపు కూటమి ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోంది. మరోవైపు తమకు పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ మెప్మా ఆర్పీలు విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు తమ కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, తమపై రాజకీయ వేధింపులు ఆపాలని నినాదాలు చేశారు. అలాగే తమకు 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న బకాయి వేతనాలను చెల్లించాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం విజయవాడ ధర్నా చౌక్ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. తమ సమస్యలు పరిష్కరించాలంటే ఆర్పీలు ఈరోజు ఆందోళన బాట పట్టిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులతో అనేక మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన పరిస్థితి కనిపించింది. ఇతర పని భారాన్ని కూడా పెంచుతున్న నేపథ్యంలో వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఒక దఫా ఆందోళన కొనసాగించారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మరో దఫా ఆందోళనకి వాళ్ళంతా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే ఈ పొదుపు సంఘాలు ఉంటారో వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ప్రభుత్వానికి అనుకూలంగా పథకాలని ప్రచారం చేయడంలో కీలక బాధ్యత వహిస్తున్నారు, కీలక పాత్ర పోస్తున్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత రాజకీయ వేధింపులు కానీ కొన్ని పనిభారం కూడా పెరిగిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆందోళన పడుతున్నారు. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన నేతలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళతో పాటు ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి మీవి? ఆర్పీలకి 3 సంవత్సరాలకి కాల పరిమితి సర్కులర్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ సర్కులర్ని రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 8,000 రూపాయలు ప్రభుత్వం నుంచి చెల్లించిద్దని 2,000 రూపాయలు ఎస్ఎల్ఎఫ్ల నుంచి తీసుకోవాలని 10,000 రూపాయలు జీవో విడుదల చేశారు. కానీ ఆ జీవో ప్రకారం 10,000 రూపాయల వేతనం అనేది ఎవరికి అందనటువంటి పరిస్థితుంది. కేవలం ఒక 20% మాత్రమే ఆ 10,000 రూపాయలు వస్తున్నాయి. మిగిలిన 80% ఆర్పీలకి ఆ వేతనాలు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. గ్రేడింగ్ విధానం తీసుకొచ్చి 3,000, 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలు, ఆర్పీలు చేస్తున్నటువంటి పని, మీరు ఇస్తున్నటువంటి వేతనానికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతా ఉన్నాం. గ్రేడింగ్ విధానం మాకే ఎందుకు పెట్టాలి? ఈరోజు సెర్ప్లో ఏ రకంగా అయితే వాళ్ళకి 8,000 రూపాయల ప్రభుత్వం డైరెక్ట్గా ఇస్తా ఉందో అదే పద్ధతిలో ఆర్పీలకు కూడా ఇవ్వాలి. కానీ అట్లా ఇవ్వకుండా పనికి ముడిపెట్టి 3,000, 4,000, 5,000, 6,000 రూపాయలు ఇచ్చేటటువంటి పని కరెక్ట్ కాదు. గ్రేడింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఆర్పీలకు సంబంధించి ఫేస్ రీడింగ్ ఒకటి ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. చిన్న సంఘాల మీటింగులు జరిగినప్పుడల్లా ఫేస్ రీడింగ్ తీయాలి, ఒకే ప్లేస్లో మీటింగులు పెట్టాలి ప్రతి నెల అనే పాత్రలో చెప్తా ఉంది. ఇది సాధ్యమయ్యేది కాదు. ఈరోజు ఉపాధి లేక పొదుపు మహిళలు వలసలు వెళ్తూ ఉన్నారు, వ్యవసాయ పనులకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు 8 మందో 7గురో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టి 10 మందితో ఫోటో తీసి పంపిస్తున్న పరిస్థితుంది. ఇప్పుడు ఫేస్ రీడింగ్ తీయాలనేటటువంటి పద్ధతి పెట్టిన తర్వాత ఆర్పీలకు ఇచ్చే జీతాలు కూడా తగ్గించేయడానికి తప్ప ఇంకోటి కాదు. ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 నెలల వరకు కూడా బకాయిలు ఉన్నాయి. మరొక పక్క ఆన్లైన్కి సంబంధించి పెట్టిమని కూడా వీళ్ళ చేత అమ్మించడం లాంటివి చేస్తున్నారు. ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఇటు సభ్యులను తరలించినప్పుడు సొంత డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్థికంగా చితుకుపోతున్నాం. 3 ఏళ్ల సర్కులర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.